నమస్తే, నా పేరు రవీందర్ యాదవ్. మీరు చూస్తుంది రైతు సేద్యం. మనం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కొండాపూర్ తండకు చెందినటువంటి ప్రేమ్ సింగ్ గారి మొక్కజొన్న పంట క్షేత్రంలో ఉన్నాం. మీకు కనిపిస్తున్నది ఈ రకము కావేరి 8333 అనే రకము. ఈ రకాన్ని ప్రేమ్ సింగ్ గారు సాగు చేయడం జరిగింది. అయితే ఇతర రకాలు కూడా వేసిండు తాను. అయితే ఇతర రకాలకు ఈ రకానికి ఈ హార్వెస్ట్ టైం వరకు ఏ విధంగా ఉంది, ఎట్లా అనిపిస్తుంది అనేది మనం ఈ రైతును ప్రేమ్ సింగ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది మొక్కజొన్న పంట? నా పేరు మంజా ప్రేమ్ సింగ్, కొండాపూర్ తండా మండల్, లింగంపేట్, కామారెడ్డి డిస్టిక్. నేను మొక్కజొన్న వేసిన 12 రకాల వేసిన మొక్కజొన్నలు, కానీ ఈ వీటిలో తిరిగా 8333 ఏ మొక్క లేదు. అన్నిటికన్నా ఫస్ట్ నుంచి మొలకలు పచ్చగా వచ్చినాయి, మంచిగా ఇప్పుడు దాకా పచ్చగా ఉన్నాయి. 8333 అన్నిటికన్నా సూపర్గా ఉంది, మంచిగా ఎర్రగా పీసులు ఉన్నాయి, ఇత్తులు కూడా బాగున్నాయి. వేరే మొక్కజొన్న చూస్తే ఈ మొక్కజొన్నను చూస్తే ఇప్పుడు 15 సంవత్సరాల సంది నేను సాగు చేస్తున్నా, కానీ ఇట్లా మొక్క తిరిగి ఎప్పుడు రాలేదు. ఇంత మంది పిలకలకు చూసి భయపడతారు, పిలకలకు కూడా వచ్చినాయి. ఒక్కొక్క పిలకలకు కూడా పిలకలు వచ్చినాయి. అంటే పిలకలు చూసి కొందరు భయపడతాం, పిలకలు వచ్చినాయి. అవును, పిలకలకు చూసి కొంతమంది భయపడతారు, కానీ పిలకలకు చూసి భయపడు అవసరం లేదు. అయితే రైతులు ఏమంటారు అంటే ఈ పిలక వచ్చింది, అయితే ఇప్పుడు ఈ బలాన్ని కంకి తినే బలాన్ని పిలక తింటుంది, కంకి సైజ్ తగ్గుతుంది అని అంటారు. అవును కదా? అవును అంతే అంటారు, కానీ దానికి ఏం తగ్గుడు అవసరం లేదు. తగ్గది అంతే ఉంటుంది అన్న. పిలకలు పోసింది కూడా ఇగో ఎన్ను వచ్చింది, మరి ఇగో పెద్ద ఎన్ను కూడా ఇగో ఏం చిన్న ఇది కాకుండా నంబర్ మంచిగా వచ్చింది. అంటే ఉండాల్సిన కంకి పూర్తిగా నిండుకొని ఉన్నది, పైన గింజ కూడా దొడ్డుగానే ఉన్నాయి. జిల్లర్ గింజ కూడా లేదు, మంచిగా పెద్దగా ఉన్నాయి. దొడ్డు గింజలు జీలలు లేవు మంచిగా ఉన్నాయి. మళ్ళీ దాని పిలకల ఎన్ను కూడా ఇగో దాని ఇంకా ఇగో ఇది ఇది కూడా పిలకలు వస్తుందని భయపడు అవసరం లేదు. ఒక్కొక్క దానికి రెండు మూడు వస్తున్నాయి. ఇగో ఇగో పిలక ఏమో ఇది, మరలా ఇంకో కంకి కింద ఇది మరలా పైన భాగం ఇదైతే రావాల్సినంత సైజ్ వచ్చింది పెద్దది. ఒకవేళ బలం ఇవి తిన్నాయి అనుకుంటే తగ్గేది ఉండే, కానీ తగ్గేది అవసరమే లేదు. మళ్ళీ పూర్తిగా నిండుకోదు. గమనించవచ్చు రైతు సోదరులు, ఇదేమి డూప్లికేట్ కాదు. మీరు చూడొచ్చు, ఇది ఒకటి, ఇదేమి అతుకు పెట్టింది ఏమి కాదు. ఇది ఒకటి, రెండోది, మూడు కంకులు కూడా ఎత్తుకున్నది. ఇది నాలుగోది, కానీ ఇది రాలేదు. కానీ ఈ మొదటి కంకి ఏదైతే ఉందో పూర్తిగా నిండుకున్నది. కానీ రైతులు అపోహ పడతా ఉంటారు. ఏమని అంటారు అని అంటే, ఇది రెండో కంకి మూడో కంకి ఏదైతే ఉన్నదో అవి బలం తీసుకొని ఒకటో కంకి తగ్గుతుందేమో అని అనుకుంటారు. కానీ మనం ఇక్కడ బూరు తీసి చూసినాము, ఇది పూర్తిగా నిండుకొని ఉన్నది. ఇవి కూడా ఈ రెండు కూడా పూర్తిగా నిండుకొని పెద్దగానే ఉన్నాయి. అందుకు మంచి దిగుబడి అనేది రైతుకు కలిసి వస్తుంది. అంతే నాన్న? అవును, మంచిగా దిగుబడి కలిసి వస్తుంది. మూడు వచ్చినాయి, నంబరే పక్కలు సూపర్ ఉన్నాయి. మరలా ఇత్తులు కూడా అన్ని మార్కెట్లో పోతే 10 రూపాయలు ఎక్కువ రావాలి, కానీ తక్కువ రావద్దు. అంటే కలిసి వస్తుంది. ఇగో అన్ని ఒకటే సైజ్ కంకులు ఉన్నాయి, ఒత్తుకున్న ఒకే రకంగా ఉన్నాయి. ఒత్తుకున్నా కానీ అంతే నాన్న? ఒత్తుకున్నా కానీ అన్ని ఒకటే సైజు ఉన్నాయి. జూడాలు ఉన్నాయి, అటు జూడాలు కావాలంటే వేరే కంకుల కుప్ప కూడా ఉంది, అక్కడ చూపిస్తాం. చెప్పండి, ఇది ఎట్లున్నది మొక్కజొన్న పంట? మీకు ఎట్లా అనిపిస్తున్నది? ఈ కంకులను చూస్తే మీకు ఏమనిపిస్తున్నది? కంకులను చూస్తే నాకు మొత్తం నెక్స్ట్ ఇయర్ మొత్తం ఇదే మొక్క వేయాలనిపిస్తుంది. అంతే అంటారా? నెక్స్ట్ ఇయర్ మొత్తం ఇదే వేయాలనిపిస్తుంది. నా తోటి ఇంకా 20 మందికి 20 మొక్కలు వేపియాలని నేను కోరుకుంటున్నాను. ఇగో పీసు లవ్ సన్నం, ఇత్తులు కూడా లవ్ పెద్ద ఉంది. ఇత్తులు చూసి ఇగో ఇత్తులు ఎట్లా ఉన్నాయి చూడండి. నంబర్ దొడ్డు ఉన్నాయి ఇత్తులు. అదే వేరే మొక్కలు చూపిస్తా, వేరే మొక్కలు కూడా తెచ్చినాయి. ఇగో వేరే కంపెనీది, ఇది వేరే కంపెనీది. ఇది మన కావేరి 8333ది. దీనికి ఫరక్ చూడండి ఒకసారి.
ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఎర్రగా ఉన్నాయి. మన మార్కెట్లో అమ్మాలంటే కూడా 10 రూపాయలు వచ్చినోడు 10 రూపాయలు ఎక్కువ పెట్టి తీసుకొని పోతారు. అటువంటి మొక్కలు మరలా దొడ్డుగా ఉన్నాయి, మరలా వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది, పీసులు సన్నం ఉంటుంది. అన్ని మొక్కల కన్నా మంచి దిగుబడి వస్తుంది. 86% ఇత్తులు వస్తే 4% 14% ఒక 100 కిలోల కంకుడల్లా ఇప్పుడు 5 కిలోలే 5 కిలోలే ఒలిచినాం కదా ఇప్పుడు రైతుల సమక్షంలో. అయితే దీనికి మధ్య వ్యత్యాసం ఏముందో చూడండి. ఇదెంత నిండింది, అదెంత నిండింది. దీనికి దానికి లవ్ ఫరక్ ఉంది. అది ఒక తక్కువ వస్తుంది, ఇదేమో ఎక్కువ వస్తుంది. ఈ ఇత్తులే ఎంత ఫరక్ అనిపిస్తున్నాయి. ఓకే, అది ఇంకా బాక్స్ నిండని లేదు. ఇదేమో నిండింది ఉంది. ఓకే, అదంటే సగం కన్నా బాగా తక్కువ ఉన్నాయి. ఇగో మరణ పీసులు చూడు, ఇది ఇంకా ఎండితే ఇంకా సన్నం పీస్ అవుతుంది. ఇంకా ఎండలే, ఇది బాగా ఎండింది ఉంది మొక్క. ఇది వేరే పీస్, వేరే కంపెనీది అయినా కానీ దీనికన్నా ఇది సన్నం ఉంది ఇప్పుడు. ఓకే, అంటే పైన గింజ కూడా దొడ్డుగా వచ్చిందండి. పైన దీని గింజ ఏమో దొడ్డు ఉంది మనది, దీనిదేమో జర సన్నం ఉంది. ఇగో వేరే మక్కకి ఈయన మక్క చూసుకుందాం ఇప్పుడు. మక్క ఏనులకు బట్టి ఈ మక్కకి ఈ మక్కకు ఇగో గింజ సైజులో ఎంత మీదికి ఎంత డిఫరెంట్ ఉందో చూసుకోండి, చూడొచ్చు. ఇగో అన్ని ఇవి కూడా మక్కలు పట్టుకుంటాం. మీకు చూడండి, ఇవేమో మొత్తం చిన్నగా ఉన్నాయి, సన్నం ఉన్నాయి. ఇవేమో దొడ్డుగా ఉన్నాయి, మొత్తం పైన దాకా దొడ్డుగా ఉన్నాయి. అందుకని దిగుబడి పెరుగుతుంది. దానికోసమే దానికోసం మనం వేయాల్సింది 8333 కావేరి వేస్తే మనకు దిగుబడి మంచిగా వస్తుంది. మనం రైతులం సెప్ట్ అవుతాం. మనం ఫస్ట్ నుంచి ఏం వేయాలంటే ఎకరానికి 2.5 ప్యాకెట్, లాస్ట్ 3 ప్యాకెట్ లోపలనే వేయాలి, కానీ ఎక్క వేయద్దు. నేను మందికన్నా ఒక 1/2 kg ఎక్కనేస్తా, నేను ఒత్తుగానేస్తా. అయినా కానీ నా మక్క ఇట్లా ఉంది, ఒత్తు వేస్తా కానీ నేను ఇంకా ఇట్లా ఉంది. జర ఇంకా పలచగా ఉంటే ఇంకా బాగుంటది, ఇంకా కంకి సైజ్ ఇంకా పెరిగి ఉంటది, పెద్ద సైజ్ అన్ని. ఇంకా నేను ఇంకా దొడ్డు ఉన్నాయి. నేను ఇంకా చెప్పండి మరి పంటను చూసుకుంటా మీరు రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి వివరించే ప్రయత్నం చేద్దాము. అన్న, మీరు ఇప్పుడు వరి అడుగులా కదా మొక్కజొన్న, అయితే ఎన్ని ప్యాకెట్ వేసి మొక్కజొన్నకు? ఈ ఎకరానికి 3 ప్యాకెట్ పైన వేస్తాను నేను. కానీ వేయాల్సింది మనం 3 లోపల వేయాలి. 3 అంటే 2.5 ప్యాకెట్, 2.5 పావు దాకా 3 అనుకో. 2 కిలోల 2 ప్యాకెట్ల 3 కిలోలు అట్లా వేసుకుంటే మనకు దీనికన్నా ఇంకా కంకులు ఇంకా బాగా పెరుగుతాయి. ఇప్పుడు మీరు ఎన్ని రకాలు సాగు చేసారు ఈ కావేరీ త్రిబుల్తో పాటు? నేను 12 రకాలు సాగు చేసిన. 12 రకాల వేరే వేరే కంపెనీ, మస్తు కంపెనీలు అనుకో. ఆ 12 రకాలు అంటే ఈ దాంతో 12 రకాలు, దీని కాకనే ఇంకా 12 వేసిన. అంటే ఇది 13వ రకం. ఓకే, ఆ 12 రకాలల్లా మీరు చెప్తున్నారు కదా, ఆ 12 రకాలల్లా మీరు ఫస్ట్ నుంచి ఈ చివరి వరకు ఆల్రెడీ అన్ని హార్వెస్టింగ్ వచ్చినాయి. అన్ని చూసినా. ఇప్పుడు పూర్తి హార్వెస్ట్ దశలనే ఉన్నాయి, అయిపోయినాయి కూడా. అయితే ఈ రకాలల్లా మీకు ఏ విధంగా అనిపించింది ఈ రకము ఆ రకాలకు మధ్య వ్యత్యాసం? అయితే పురుగు ఏమి, మొలక ఏమి, అదే విధంగా రోగం ఏమి, ఈ దిగుబడులు ఏమి, మీకు ఎట్లా అనిపిస్తుంది పంట? నాకైతే అన్నిటికన్నా 8333 బాగా అనిపిస్తుంది. మొలక నుంచి ఫస్ట్ మొలక వేసిన నేను. ఇంకా చల్ల భూమి, ఇది చల్లటి భూమి. నేను ఏమనుకున్నా అంటే తేమ ఎక్కువ ఉంటుంది, మొలస్తుందో మొలవదో అనుకున్నా. కానీ మొలక మంచిగా వచ్చింది, మంచిగా లేచింది. ఫస్ట్ 30 రోజులు 25 రోజుల్లో మొలక రాగానే మసాలా వేసేసిన, వేరే అన్ని వేసిన. కానీ నా ఇప్పుడు 8-9 ఎకరాల మొక్కల అంటే అన్నిటికన్నా బాగుంది మొక్క ఇదే. అంటే 12-13 రకాల మొక్కల అంటే 8333 మొక్క బాగుంది. ఈ మొక్కజొన్న మంచిగా ఉంది, అంటే మంచి పచ్చగా ఉంది. కోతగా వచ్చిన కట్టిగా వచ్చిన అడ్డం పడు సమస్య లేదు. అంటే ఇంత మంచి పాపులేషన్ ఉందంటే పురుగులు తట్టుకొని నిలబడ్డది అన్నట్టు. పురుగులు తట్టుకొని నిలబడ్డది, మళ్ళీ జర్మినేషన్ కూడా తట్టుకున్నది. ఎక్సలెంట్ వచ్చింది. మొలకలు కూడా మంచిగా వచ్చింది. ఒకటేసారి ఫస్ట్ మసాలా వేసిన, సెకండ్ డోస్ కు జరంతా యూరియా చల్లేసిన, కథ అంతే. నీళ్ళు మంచిగా వారబెట్టిన, సూపర్ వచ్చింది. నేను నెక్స్ట్ ఇయర్ మొత్తం ఇదే వేయాలనుకున్నా. నాతోటి ఇంకా 20-30 మందిని రైతులను వేపియాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చిన్న సందేశం ఏం లేదు. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, మీరు ఇప్పుడు సాగు చేసినటువంటి మొక్కజొన్న బాగుంది అని చెప్తున్నారు కదా. అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో రైతులందరికీ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క మాట చెప్పండి, ఈ మొక్కజొన్న సాగు గురించి ఒక సందేశాన్ని మీరు ఇవ్వండి ఈ వీడియోలో. చెప్పండి ఒకసారి ఇంకొక మాట. ఇప్పుడు రైతులు అందరూ కూడా వరి అడుగులా వేస్తూ ఉంటారు. శాతం
మధ్య ఎన్ని క్వింటాల వ్యత్యాసం ఉంటుండొచ్చు? నా మనసుకు అయితే 5 క్వింటాల వ్యత్యాసం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ రకం 5 క్వింటాలు. ఖచ్చితంగా 5 ఎట్లా క్వింటాల్. చెప్తున్నారు మీరు? దేన్ని బేస్ చేసుకొని దేని చెప్తున్నారు? బేస్ చేసేసుకుంటున్న ఇత్తులను బట్టి, ఓకే. కంకులను చూసి, ఓకే. మళ్ళీ వేరే ఇత్తులను చూసి, ఆ, వెండుని చూసి, ఉమ్, వెండు పీస్ సన్నం ఉంది, మంచిగా దొడ్డు ఉన్నాయి. ఓకే. దానికోసమే నేను నా వయసు ప్రకారం నేను ఇప్పుడు 10-15 సంవత్సరాలు చేస్తున్నాను కాబట్టి నాకు అనుభవం ఉంది. ఓకే. దాన్ని బట్టి నేను దిగుబడి 4-5 క్వింటల్ లెక్క వస్తుందని నా గింజ మొలకలు కూడా మంచిగా వస్తుంది, మంచిగా ఓకే. పచ్చగా వస్తుంది. ఉమ్. అన్నిటికన్నా మంచిగా 833 కావేరి అందరు వేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ, మనకు ప్రేమ్ సింగ్ అన్న రైతు చెప్పిన విధంగా మీరు ప్రతి ఒక్క రైతు కూడా ఈ 833ని సాగు చేసుకోండి. అన్న చెప్పినట్టుగా మంచి దిగుబడి వస్తుందని అన్న ఆల్రెడీ తనకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు. మీరు కూడా నమ్మకంగా ఈ రకాన్ని సాగు చేయండి. అత్యధిక దిగుబడులను సాధించి అధిక లాభాన్ని పొందండి. ధన్యవాదాలు.